హాయ్ ఫ్రెండ్స్, మనమైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని టాపిక్స్ మీద వీడియోలో ఇచ్చేస్తాం మొదలెట్టాం. ఇవాళ నుంచి డైలీ 1 అవర్ వీడియో అయితే వస్తుంది ఖచ్చితంగా. ప్రతి టాపిక్ మీద నేను చెప్పిన టాపిక్స్ అన్ని డైలీ ప్రిపేర్ అవుతే 1 అవర్ మీకు ఎగ్జామ్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఎగ్జామ్ వైస్ షార్ట్ కట్స్, ట్రిక్స్, అలాగే ఆప్షన్ వెరిఫికేషన్స్ అన్నీ ఎలా యూస్ చేయాలో కూడా చెప్తాను. అలాగే మనం ప్రతి టాపిక్ అయితే కవర్ చేస్తాం. మ్యాథ్స్, అథమెటిక్, రీజనింగ్ ఫుల్. ఫస్ట్ టాపిక్ అయితే మనం వచ్చేసి ఎల్సిఎం అయితే నేర్చుకుంటున్నాం. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎగ్జాంపుల్గా మల్టిపుల్స్ ఆఫ్ 8 అంటే 8 టేబుల్ డిజిబుల్ అన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 8 అవుతాయి, అంటే అన్నీ ఎల్సిఎం అవుతాయి. 8, 16, 12, 32 అవి. మనం బేసిక్గా ఎల్సిఎం అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అందరికీ తెలిసిందే. ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నా. ఎల్సిఎం ఆఫ్ 8, 9, 12 తీసుకుంటే 8, 9, 12 రాసుకుని ఇలా బ్రాకెట్ కింద పెట్టుకుని 3 టేబుల్లో 9, 12 క్యాన్సిల్ అవుతాయి. 9 3 టైమ్స్, 12 4 టైమ్స్, 8 కామన్, మళ్ళీ 4 టేబుల్. 8 ఏమో 2 టైమ్స్, 3 కామన్, 4 ఏమో 1 టైమ్. నెక్స్ట్ 2 టేబుల్, 2 1 టైమ్, 3 యాక్సిటీస్ 1. ఈ మూడు ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి 3 ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ 3 ఈక్వల్ టు 72. అంటే ఎల్సిఎం వచ్చేసి 72 అవుద్ది. అది బేసిక్ మోడల్ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఎం ఆఫ్ 4, 12, 16, 24, 48 ఇలా ఉన్న వాటికైతే మనం ఇంకా ఎల్సిఎం చాలా ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. ఎందుకంటే 4 అనేది 12లో క్యాన్సిల్ అవుద్ది, అంటే 4 నెగ్లెక్ట్ చేసేయచ్చు. అలాగే 12 అనేది 24లో క్యాన్సిల్ అవుద్ది, అంటే ఇది నెగ్లెక్ట్ చేసేయచ్చు. అలాగే 24 అనేది 48లో క్యాన్సిల్ అవుద్ది, ఇది నెగ్లెక్ట్ చేసేయచ్చు. అలాగే 16 కూడా 48లో క్యాన్సిల్ అవుతుంది, ఇది కూడా నెగ్లెక్ట్ చేసేయచ్చు. అప్పుడు డైరెక్ట్ ఎల్సిఎం అయితే 48 అవుద్ది. ఇలాగ ఏమైనా ఒక నెంబర్లో క్యాన్సిల్ అవుతుంటే అది నెగ్లెక్ట్ చేసి మిగిలిన వాటికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే డైరెక్ట్ మనకి ఎల్సిఎం అయితే వచ్చేస్తుంది. అలా ఏ నెంబర్ మిగలకుండా లాస్ట్లో ఒక నెంబర్ మిగిలితే ఇలాగే డైరెక్ట్ అదే ఎల్సిఎం అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఎంలో 3 మోడల్స్ ఉంటాయి. మెయిన్ మీ ఎల్సిఎంలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూసుకున్నా ఓన్లీ 3 మోడల్స్ మాత్రం వస్తాయి. ఇంతకు మించి ఎక్స్ట్రా అయితే ఒక క్వశ్చన్ కూడా రాదు. ఈ 3 మోడల్స్ చాలా సింపుల్గా ఉంటాయి. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి జాగ్రత్తగా. ఫస్ట్ మోడల్ వచ్చేసి ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ ఆర్ స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఏబిసి అని ఇస్తే డైరెక్ట్ మన ఎల్సిఎం ఆఫ్ ఏబిసికి కనుక్కుంటాం. సేమ్ ఫస్ట్లో ఎగ్జాంపుల్ చూపించిన ఎల్సిఎం ఆఫ్ 8, 9, 12 అని సేమ్ ఇలాగే క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ మోడల్ అయితే ఆప్షన్స్ వెరిఫికేషన్ అయితే ఇంకా ఈజీ. అదే ఈ మోడల్ ఆప్షన్స్ వెరిఫికేషన్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. ఆప్షన్స్ బట్టి కూడా మనం చాలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దీనికి మెయిన్గా మనకి డిజిటల్ సమ్ అనేది వచ్చి ఉండాలి. అందరికీ డిజిటల్ సమ్ అనేది తెలుసు అనుకుంటున్నాను. దీని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు సెకండ్ మోడల్ వచ్చేసి ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆర్ లీస్ట్ కామన్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై ఏబిసి లీవ్స్ రిమైండర్ సేమ్ ఆర్ అని వస్తే ఎల్సిఎం ఆఫ్ ఏబిసి సేమ్ ఫస్ట్ దానిలాగే ఏబిసిని కనుక్కుంటాం. దానికి ప్లస్ ఆర్ అనేది యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అయితే వస్తుంది, అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ మోడల్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై ఏబిసి లీవ్స్ రిమైండర్ పిక్యూఆర్ రెస్పెక్టివ్లీ అని ఇస్తే మనకైతే ఎల్సిఎం ఆఫ్ ఏబిసి ఏం చేసాం కదా ఫ్రెండ్స్ సెకండ్ దానికి, అలా కాకుండా దీనికి ఏ మైనస్ పి ఈక్వల్ టు బి మైనస్ క్యూ ఈక్వల్ సి మైనస్ ఆర్ ఈక్వల్ టు కే అని తీసుకుంటాం ఫ్రెండ్స్. దీన్ని ఇంకోలాగా కూడా చేయొచ్చు. ఎల్సిఎం ఆఫ్ ఏబిసి అని రాసుకుని మైనస్ కే అయితే చేయొచ్చు. కే అనేది ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది, అంతే ఫ్రెండ్స్. సెకండ్ మోడల్కి థర్డ్ మోడల్కి డిఫరెన్స్ అయితే ఇక్కడైతే ప్లస్ తీసుకుంటాం, ఇక్కడైతే మైనస్ తీసుకుంటాం, మిగతా అంతా సేమ్, అంతే ఫ్రెండ్స్. ఇదైతే కాన్సెప్ట్ మొత్తం అంతే. వీడియో ఒకసారి క్లియర్గా వినండి. మొత్తం కాన్సెప్ట్ అంటే క్లియర్గా విన్నాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. క్లియర్గా అయితే మళ్ళీ మనకైతే నెక్స్ట్ వచ్చేసి ఈ 3 మోడల్స్ మీద
సమ్స్ అయితే ఎలా ఉంటాయో కూడా ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అలాగే ఆప్షన్స్ వెరిఫికేషన్ ఎలా చేయాలో చాలా సింపుల్గా. మీదంతా ఎల్సీఎం అన్నీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తే సరిపోద్ది. ఎల్సీఎం మీద 99% అన్ని ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తే వస్తాయి. మిగిలిన అన్నీ కామనే.